ఒక చిన్న పల్లెటూరులో రమేష్ అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా సాధారణమైన కుటుంబంలో పెరిగాడు. తండ్రి రైతు, తల్లి గృహిణి. డబ్బు ఎక్కువ లేకపోయినా, మంచి విలువలతో రమేష్ పెరిగాడు. ముఖ్యంగా అతనిలో ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే, ప్రతి విషయాన్ని శాంతిగా ఆలోచించి, ఎదుటివారిని అర్థం చేసుకునే మనసు. పల్లెటూరులో చాలామంది చిన్న విషయాలకే కోపపడేవారు. ఎవరో మాట అన్నా, వెంటనే గొడవలు. ఎవరో తప్పు చేసినా, వెంటనే విమర్శలు. కాని రమేష్ మాత్రం అలా కాదు. ఎవరో ఏదైనా తప్పు చేస్తే, ముందుగా ఎందుకు ఇలా చేశాడు అని ఆలోచించేవాడు. ఒకరోజు గ్రామంలో పెద్ద సమస్య జరిగింది. పంటల కోసం వాడే నీటి కాలువ దగ్గర గొడవ జరిగింది. సీతయ్య, నాగయ్య అనే ఇద్దరు రైతులు ఒకరిపై ఒకరు అరుస్తున్నారు. నువ్వే ఎక్కువ నీరు తీసుకుంటున్నావు అని సీతయ్య. నీ పొలానికి అవసరం లేనంత నీళ్లు వదులుతున్నావు అని నాగయ్య. చుట్టూ జనాలు చేరారు. మాటలు కాస్త కాస్తగా పెద్ద గొడవగా మారుతున్నాయి. ఎవరో కొట్టుకునే దాకా వెళ్లేలా కనిపించింది. అప్పుడు రమేష్ అక్కడికి వచ్చాడు. అన్నా, కొంచెం ఆగండి. ముందు విషయానికి అర్థం చేసుకుందాం అని శాంతిగా అన్నాడు. సీతయ్య కోపంగా, ఇవన్నీ అవసరం లేదు రమేష్. ఇతనే తప్పు చేస్తున్నాడు అన్నాడు. నాగయ్య కూడా, నాదేంట్రా తప్పు అని అరిచాడు. రమేష్ ఇద్దరినీ పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. సీతయ్య అన్నా, ముందు నువ్వు చెప్పు. ఏం జరిగింది అని అడిగాడు. సీతయ్య నెమ్మదిగా తన బాధ చెప్పాడు. నాకు ఈసారి పంట బాగా రావాలి. కాని నీళ్లు తక్కువ వస్తున్నాయి. నాగయ్య వల్లే. తర్వాత నాగయ్యతో మాట్లాడాడు. నాగయ్య అన్నాడు, నాకు కూడా పంట మీదే ఆశ. కాని నా పొలం చివర్లో ఉంది. నీళ్లు సరిగ్గా రావడం లేదు. రమేష్ ఇద్దరి మాటలు విన్నాడు. తర్వాత కాలువ దగ్గరకు వెళ్లి చూశాడు. అక్కడ ఒక చోట మట్టి పడిపోవడంతో నీరు సరిగ్గా వెళ్లడం లేదని గుర్తించాడు. అన్నా, సమస్య మీ ఇద్దరిలో కాదు. కాలువే పాడైంది. దాన్ని సరిచేస్తే నీళ్లు అందరికీ వస్తాయి అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే కలిసి కాలువను సరిచేశారు. సమస్య తీరింది. సీతయ్య, నాగయ్య ఇద్దరూ రమేష్కు కృతజ్ఞతలు చెప్పారు. నువ్వు లేకపోతే మేం కొట్టుకునేవాళ్లం అన్నారు. ఇలా రమేష్ ప్రతి సమస్యను అర్థం చేసుకుని పరిష్కరించేవాడు. కొన్నాళ్ల తర్వాత రమేష్ పట్టణంలో ఉద్యోగం కోసం వెళ్లాడు. అక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో పని దొరికింది. ఆఫీసులో కూడా అదే పరిస్థితి. చిన్న విషయాలకే గొడవలు, అపార్థాలు. ఒకసారి అతని టీంలో అనిత అనే అమ్మాయి ఒక రిపోర్ట్లో పొరపాటు చేసింది. మేనేజర్ చాలా కోపంగా, అందరి ముందు తిడుతూ మాట్లాడాడు. అనిత కన్నీళ్లు పెట్టుకుంది. అందరూ మౌనంగా ఉన్నారు. కాని రమేష్ మాత్రం వెళ్లి మేనేజర్ దగ్గర మాట్లాడాడు. సార్, ఆమె మొదటిసారి ఈ ప్రాజెక్ట్ చేస్తోంది. చిన్న తప్పు జరిగింది. మనం సరిచేస్తే సరిపోతుంది అన్నాడు. మేనేజర్ కాస్త శాంతించాడు. తర్వాత అనిత దగ్గరికి వెళ్లి, నువ్వు బాధపడకు. నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు. రమేష్ సహాయంతో అనిత రిపోర్ట్ సరిచేసింది. తర్వాత ఆమె మంచి ఉద్యోగిగా మారింది. ఆమె ఎప్పుడూ చెప్పేది, నన్ను అర్థం చేసుకున్న వ్యక్తి రమేష్ అన్నయ్య మాత్రమే. ఇంకొకసారి రమేష్ ఇంటికి వచ్చాడు. తండ్రి చాలా బాధలో ఉన్నాడు. ఏమైంది నాన్నా అని అడిగాడు. తండ్రి చెప్పాడు, ఈసారి పంట నష్టం అయింది. అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. రమేష్ వెంటనే కోపపడలేదు, భయపడలేదు. శాంతిగా ఆలోచించాడు. నాన్న, మనం ముందుగా ఖర్చులు తగ్గిద్దాం. నేను కొంత డబ్బు పంపుతాను. తర్వాత కొత్త పంట వేసుకుందాం అన్నాడు. అతని మాటలతో తండ్రికి ధైర్యం వచ్చింది. ఒకరోజు గ్రామంలో సభ జరిగింది. మంచి మనిషి ఎవరు అనే అంశంపై మాట్లాడమన్నారు. అందరూ ఏదో ఒక పేరు చెప్పారు. చివరికి పెద్దాయన లేచి అన్నాడు, మన గ్రామంలో ప్రతి విషయాన్ని అర్థం చేసుకుని, అందరికీ సహాయం చేసేవాడు రమేష్. అతనే నిజమైన మంచి మనిషి. అందరూ చప్పట్లు కొట్టారు. రమేష్ లేచి ఇలా అన్నాడు, నేను గొప్పవాడిని కాదు. మనం అందరం ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటేనే జీవితం బాగుంటుంది. కోపం కంటే ఓర్పు గొప్పది. విమర్శ కంటే సహాయం గొప్పది. అతని మాటలు అందరి మనసులకు తాకాయి. నీతి: జీవితంలో ప్రతి విషయానికి వెంటనే తేల్చేయకుండా, ముందుగా అర్థం చేసుకోవాలి. ఎదుటివారి పరిస్థితి తెలుసుకుని స్పందిస్తే, గొడవలు తగ్గుతాయి, సంబంధాలు బలపడతాయి. అర్థం చేసుకునే మనసే నిజమైన సంపద.